నా కోడలు తుర్కా గంగాభవాని బారి నుంచి నన్ను రక్షించాలని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన పొనుగుపాడు గ్రామానికి చెందిన జక్కుల నవరాని. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా ఫిరింగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన జక్కుల నవరాని కుమారుడు జక్కుల రవీంద్రకు గోరంట్ల గ్రామానికి చెందిన తుర్కా గంగాభవానికి 5 సంవత్సరాల క్రితం పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసుకున్న 4-5 రోజులకు వేరే కాపురం పెడతామని విజయవాడ వెళ్లారని చెప్పారు. 7 నెలల తర్వాత భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమో ఎక్కడికో వెళ్లిపోయాడని, నా కోడలు వారి అమ్మవారి ఇంటికి వెళ్ళిందని తెలిసిందని చెప్పారు. 3 నెలల తర్వాత నా ఇంటికి వచ్చింది. ఏం జరిగింది, మీ మధ్య మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని అడిగితే సమాధానం చెప్పకుండా తన బట్టల వరకు తీసుకొని తన అమ్మగారింటికి వెళ్లిపోయిందని అన్నారు. 3 సంవత్సరాల తర్వాత కొంతమంది పెద్దలను తీసుకొని వచ్చి మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, ఇక రాడు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను, మా తల్లిదండ్రులు ఇచ్చిన కట్నం 3 లక్షల రూపాయలు వెనక్కి ఇవ్వని నన్ను బెదిరించారని చెప్పారు. 10 రోజులు కూడా ఉండలేదు. వేరే వెళ్ళి కాపురం పెట్టాడు, విజయవాడలో కాపురం పెట్టాడు. వాళ్ళిద్దరు అక్కడే ఉండిపోయారు. ఒక 7 నెలలు ఉన్నారు. వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అబ్బాయి ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తుంటే ఫోన్ అందుబాటులో ఉండట్లేదు. ఆ అమ్మాయి ఫోన్ చేస్తున్నా ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు, అబ్బాయి చేస్తున్నా రిసీవ్ చేసుకోవటం లేదు. అక్కడ అప్పు చేసి వాళ్ళిద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్న డబ్బులతో అప్పు చేస్తే నేను 20,000 డబ్బులు కట్టి సామాన్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టేశాను. వాళ్ళు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. తర్వాత అమ్మాయి వచ్చి 3 నెలల తర్వాత వచ్చి బట్టలు అవి తీసుకొని వెళ్ళిపోయింది. నాతో ఏం మాట్లాడలేదు. నా కొడుకు ఏడన్నా కానీ పలకలేదు, సమాధానం చెప్పలేదు. అమ్మ వెళ్ళిపోయి బీఎస్సీ నర్సింగ్ చేసింది. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. అమ్మాయి వాడు ఆ అమ్మాయి విడిపోయి 5 సంవత్సరాలు బీఎస్సీ నర్సింగ్ చేసి జాబ్ వచ్చింది అమ్మాయికి. ప్రజెంట్ వాడు ఎక్కడున్నాడో తెలియదు. ఫిరంగిపురం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రాసుకున్నారు కానీ దాన్ని ఏమీ అమలు పరచట్లేదు. అందుకని చెప్పి ఇంక ఎస్పీ గారిని కలవటానికి వచ్చాను. ఎస్పీ గారు న్యాయం చేస్తారని నమ్మకంతో వచ్చాను. దయచేసి నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియపరచండి. ఆ అమ్మాయి బారి నుంచి నన్ను కాపాడండి.